తెలంగాణ గవర్నమెంట్ తెచ్చిన 22 జీవో. దీని గురించి రకరకాల న్యూస్ ఛానల్స్ చాలా భయపెడేస్తున్నాయి జనాలని. మీరు రీసేల్ చేసుకోలేరని, ఫ్లాట్ చేయాలంటే చాలా కష్టమని, ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. సో అందులో ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, అసలు ఎలాంటి వాళ్ళకి రీసేల్ చేసుకోవడానికి ప్రాబ్లం ఉంది, అసలు 22 జీవో అంటే ఏంటి, అది ఎప్పుడు వచ్చింది, ఎవరు తెచ్చారు, సో ఈ 22 జీవో అనే రూల్ రేవంత్ సర్కారే తెచ్చిందా, అంతకు ముందు నుంచి ఉందా? సో ఇలా మీకు ఉన్న చాలా డౌట్లకి క్లారిటీ నేను ఈ వీడియో ద్వారా ఇవ్వబోతున్నాను. సో ప్రతి ఒక్కళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, ఈ వీడియో చూస్తే పూర్తి క్లారిటీ వచ్చింది. సో ఏ జీవో నెంబర్లు ఉంటే 22 జీవోలోకి వస్తాయి, ఇట్లాంటి చాలా డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఉంటాయి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. జీవో 22 కోర్టు రికార్డులు చెక్ చేసి పూర్తి కథను నేను ఇందులో ఇస్తున్నాను. ఒక ముఖ్యమైన విషయం ముందే క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. 22A ఉన్న ప్రతి ఫ్లాట్ను అమ్మలేరు అనేది సరైన స్టేట్మెంట్ కాదు. కొన్ని ఆస్తులు 22A నిషేధిత జాబితాలోకి వస్తే వాటి రిజిస్ట్రేషన్ ఆగవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆ జాబితాలో చేర్చడమే తప్ప అయ్యి కూడా ఉండొచ్చు. దాన్ని సవాలు చేసి తొలగించుకునే అవకాశం కూడా ఉంటుంది. అది ఎలా, ఏంటి, ఏం చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను. మీరు హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ కొన్నారు, అది 10 సంవత్సరాలు మీరు అందులో ఉన్నారు. ఆ ఫ్లాట్ కు సేల్ డీడ్ ఉంది, రిజిస్ట్రేషన్ అయింది, ఇంటి పన్ను కడుతున్నారు, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. ఇప్పుడు ఒక రోజు ఆ ఫ్లాట్ అమ్మాలని నిర్ణయించుకున్నారు, కొనేవారు వచ్చారు, డబ్బు సిద్ధంగా ఉంది. కానీ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయలేం, ఆ ఆస్తి 22A నిషేధిత జాబితాలో ఉంది అని చెబితే మీరు కొన్న ఫ్లాట్ మీద మీకు పత్రాలు ఉన్నా దాన్ని అమ్మడంలో ఎందుకు సమస్య వస్తుంది? అసలు ఈ 22A అంటే ఏంటి? ఇది కొత్తగా వచ్చిన నిబంధన. హైదరాబాద్ లో పాత అపార్ట్మెంట్ కూడా దీని వల్ల ఎందుకు ఇబ్బంది పడుతున్నాయి? ఇది మీ ఫ్లాట్ కూడా వర్తిస్తుందా? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఫ్లాట్ కొనేటప్పుడు కేవలం ఫ్లాట్ పత్రాలు కాకుండా ఫ్లాట్ నిర్మించిన భూమికి సంబంధించిన ఏ విషయాలు చెక్ చేయాలో మీకు స్పష్టంగా చెప్తాను, అర్థమవుతుంది కూడా. హైదరాబాద్ లో చాలా మంది ప్రాపర్టీ కొనేటప్పుడు సాధారణంగా ఏం చూస్తారు? సేల్ డీడ్ ఉందా, ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఉందా, బిల్డింగ్ అనుమతులు ఉన్నాయా, రేరా ఉందా, ఇవన్నీ చూస్తారు. కానీ ఇప్పుడు బయటకు వస్తున్న సమస్య ఏంటంటే ఫ్లాట్ పత్రాలు మాత్రమే కాదు, ఫ్లాట్ నిర్మించిన భూమి ప్రభుత్వ రికార్డుల్లో ఏ స్థితిలో ఉందన్నది కూడా చాలా కీలకం. 2026లో హైదరాబాద్ లో కొన్ని పాత అపార్ట్మెంట్ల విషయంలో గత చట్టబద్ధమైన అనుమతులతో నిర్మించిన భవనాలు ఉన్నప్పటికీ వాటి కింద ఉన్న భూమి తర్వాత ప్రభుత్వ భూమిగా లేదా ఇతర నిషేధిత కేటగిరీ రికార్డుల్లో చూపించడంతో రీసేల్ రిజిస్ట్రేషన్ కు సమస్యలు వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. మరి ఈ 22A అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలి అంటే రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A కొన్ని రకాల ఆస్తులు రిజిస్ట్రేషన్ ను నిషేధించిన నిబంధన. ఉదాహరణకు ప్రభుత్వ భూములు, కొన్ని కేటగిరీలకు చెందిన భూములు, వక్స్ లేదా ఎండోమెంట్ ఆస్తులు, చట్టపరమైన వివాదాలకు సంబంధించిన కొన్ని ఆస్తులు వంటి వాటిని సంబంధిత నిబంధనల ప్రకారం నిషేధిత జాబితాలో ఉంచవచ్చు. అలాంటి ఆస్తి నిషేధిత జాబితాలో ఉన్నప్పుడు అమ్మకం, రిజిస్ట్రేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్ అధికారి తిరస్కరించే పరిస్థితి రావచ్చు. కానీ ఇక్కడే ఒక పెద్ద అపార్థం ఉంది. 22A అంటే ఆ ఆస్తి ఎప్పటికీ అమ్మలేము అని కాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆస్తి నిజంగా 22Aలోకి రావాల్సిందేనా? ఎందుకు ఈ జాబితాలో పెట్టారు? ఏ సర్వే నెంబరు, ఏ విస్తరం, ఏ ప్రభుత్వ ఉత్తర్వు ఆధారంగా పెట్టారు? అధికారిక నోటిఫికేషన్ ఉందా? ఇవన్నీ పరిశీలించాలి. తెలంగాణ హైకోర్టు గత తీర్పుల్లో కూడా 22A నిషేధిత జాబితాకు సంబంధించిన విధానాలపై స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. ముఖ్యంగా కొన్ని కేటగిరీలకు సంబంధిత జాబితా అధికారులు సక్రమంగా అందాలి. కొన్ని సందర్భాల్లో అధికారిక గెజిట్ నోటిఫికేషన్ అవసరమని కోర్టు పేర్కొంది. ఇప్పుడు అస్సలు ఫ్లాట్ కథ ఏంటంటే, ఒక ఉదాహరణ తీసుకుందాం. 2005లో అపార్ట్మెంట్ నిర్మించారని అనుకుందాం. అప్పుడు భూమి కొనుగోలు జరిగింది, బిల్డింగు నిర్మించారు, అనుమతులు తీసుకున్నారు, ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేశారు. కొంతమంది కొనుగోలుదారులు తర్వాత తమ ఫ్లాట్లు కూడా అమ్ముకున్నారు. అంటే అప్పటి వరకు అంతా సరిగానే కనిపించింది. కానీ సంవత్సరాల తర్వాత రెవెన్యూ రికార్డు పరిశీలనలో ఈ భూమి ప్రభుత్వ భూమి లేదా నిషేధిత కేటగిరీకి సంబంధించిన రికార్డుల్లో చూపిస్తే అప్పుడు కొత్తగా ఆ ఫ్లాట్ ను అమ్మడానికి వెళ్లిన వ్యక్తికి సమస్య రావచ్చు. అలాంటి ఘటనలపై 2026 హైదరాబాద్ కు సంబంధించిన నివేదికలు వచ్చాయి.
దిల్సుఖ్ నగర్ లోని పాత అపార్ట్మెంట్, సీనార్ కాలనీలోని అపార్ట్మెంట్ కాంప్లెక్స్, అలాగే మరికొన్ని ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలు ఎదురైనట్లుగా నాకు వార్తలు వచ్చాయి. ఒక అపార్ట్మెంట్ లో అందరికీ సమస్య వస్తుందా? అవసరం లేదు, అందరికీ వచ్చిందని కూడా చెప్పడం. ఇది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, సమస్య భూమి రికార్డు స్థితిపై ఆధారపడి ఉంటుంది. అందుకే అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ రిజిస్టర్ కాలేదు కాబట్టి మొత్తం అపార్ట్మెంట్ పోయింది అని వెంటనే నిర్ణయించకూడదు. అదే సమయంలో మా ఫ్లాట్ ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఇక ఎలాంటి సమస్య ఉండదు అని కూడా అనుకోకూడదు. ఎందుకంటే భూమి రికార్డుల స్థితి నిషేధిత జాబితాలో ఉన్న కారణం అధికారుల ఉత్తర్వులు వంటి అంశాలను పరిశీలించాలి. హైదరాబాద్ లో ఇప్పుడు ఎందుకు పెద్ద చర్చగా మారింది? ఇది కేవలం 1-2 ప్రాంతాల సమస్యగా కనిపించడం లేదు. హైదరాబాద్ లో భూమిల రికార్డుల పరిశీలన, నిషేధిత ఆస్తుల జాబితాపై పెద్ద చర్చ మొదలైంది. కానీ నివేదికలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పెద్ద సంఖ్యలో ఆస్తులు నిషేధిత జాబితాలోకి వచ్చినట్లు పేర్కొంటున్నాయి. అయితే ఈ సంఖ్యలు, వాటిలో ఏ కేటగిరీకి ఎంత ఆస్తి ఉన్నది అన్నది అధికారంగా ఒకటి సంఖ్యగా నిర్ధారించడానికి చెప్పడానికి జాగ్రత్త అవసరం. ఇక ఈ రోజు వచ్చిన మరో వార్తల్లో జూబిలీ హిల్స్ వంటి అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో కూడా కొన్ని ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. అంటే 22A సమస్య కేవలం హైదరాబాద్ శివార్లోని పేదల భూముల సమస్య అనుకునే పరిస్థితి లేదు. ప్రముఖ ప్రాంతాల్లో కూడా ఈ అంశం బయటకి రావడంతో ఆస్తి యజమానుల ఆందోళన మొదలైంది. మరి ఫ్లాట్ కొనే వాళ్ళు ఏం చెయ్యాలి? ఇక్కడే ఈ వీడియోకు ఉపయోగపడే అసలు సమాచారం ఇస్తున్నాను. ఒక ఫ్లాట్ కొనే ముందు కేవలం ఫ్లాట్ ధర, కార్పెట్ ఏరియా, పార్కింగ్, ఫేసింగ్ ఇవే చూడకండి. నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలు కూడా చెక్ చేయండి. భూమి సర్వే నెంబరు, ఫ్లాట్ నిర్మించిన భూమి ఏ సర్వే నెంబర్లో ఉంది, భూమి టైటిల్, ఆ భూమి మొదట ఎవరిది, ఎలా డెవలపర్కు వచ్చింది, నిషేధిత జాబితా, ఆ సర్వే నెంబర్ లేదా సంబంధిత భూమి 22A నిషేధిత జాబితాలో ఉందా. తెలంగాణ ప్రభుత్వ భూ భారతి పోస్టల్లో నిషేధిత భూముల కోసం ప్రత్యేక శోధన సౌకర్యం ఉంది. భూమి కేటగిరీ, ప్రభుత్వ భూమి, అసలైన్ ల్యాండ్, వక్స్, ఎండోమెంట్, సీలింగ్ కు సంబంధించిన భూమా ఏ కేటగిరీలో ఉందో తెలుసుకోవాలి. భూమి క్రమబద్ధీకరణ, గతంలో ఏదైనా క్రమబద్ధీకరణ జరిగిందా, దానికి సంబంధించిన పత్రాలు ఉన్నాయా. 2026లో కొన్ని పాత అపార్ట్మెంట్ సమస్యల్లో ఇదే అంశం కీలకంగా మారినట్టుగా కూడా మనకి నివేదికలు వస్తున్నాయి. సో కోర్టు కేసులో భూమిపై కోర్టు వివాదం ఉందా అంటే, పాత పత్రాలు, డెవలపర్ దగ్గర ఉన్న పాత టైటిల్ పత్రాలు, ప్రభుత్వ అనుమతులు అన్ని పరిశీలించాలి. కానీ ఇక్కడ మనం ఒక పెద్ద నిజం తెలుసుకోవాలి. చాలా మంది ఇలా అనుకుంటారు, అన్నా నాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి నా ఆస్తి 100% సేఫ్ అని. ఇది తప్పనిసరిగా నిజం కాదు. రిజిస్ట్రేషన్ జరగడం ఒక్కటే పూర్తి టైటిల్ గ్యారంటీ కాదు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రధానంగా పత్రాల నమోదు మరియు రికార్డు నిర్వహణ చేస్తుంది. ఆస్తి హక్కులపై తుది వివాద పరిష్కార కోర్టుల పరిధిలో ఉండవచ్చు. తెలంగాణ ప్రభుత్వ రిజిస్ట్రేషన్ శాఖ కూడా రిజిస్ట్రేషన్ కు ప్రజలకు సమాచారం అందించే రికార్డు వ్యవస్థగా విస్తరించాలి. అందుకే రిజిస్ట్రేషన్ అయ్యింది, అన్ని సమస్యలు ముగిశాయి అని అనుకోవడం ప్రమాదకరం. ఇంకో షాకింగ్ ప్రశ్న ఏంటంటే, అయితే ఈ పాత ఫ్లాట్ కొనుగోలు చేసిన వాళ్ళందరూ భయపడాలా? లేదు, భయపడాల్సిన అవసరమే లేదు. ముందుగా మీ ఆస్తి నిజంగా నిషేధిత జాబితాలో ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ఉంటే ఏ కారణంతో ఉంది, అది సరైన నమోదా కాదా, రికార్డుల్లో పొరపాట, పాత క్రమబద్ధీకరణకు సంబంధించిన పత్రాలు ఉన్నాయా, కోర్టు కేసు ఉందా, ఇవన్నీ తెలుసుకోవాలి. తెలంగాణ భూ భారతి వ్యవస్థలో నిషేధిత జాబితాలో చేర్చిన ఆస్తులపై ఫిర్యాదు సవరణ ప్రక్రియగా సదుపాయం కూడా ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, 22A లో పేరు ఉందంటే ప్రతి ఆస్తి అక్రమాన్ని కాదు, అలాగే ఒకప్పుడు రిజిస్ట్రేషన్ జరిగిందంటే భవిష్యత్తులో ఎలాంటి సమస్య ఉండదని కూడా కాదు. సో అస్సలు విషయం, ఈ భూమి రికార్డు ఏ స్థాయిలో ఉంది, ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టారో, దానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వు ఏమిటి, మీరు హైదరాబాద్ లో ఫ్లాట్ కొనబోతున్నా, ఇప్పటికే ఫ్లాట్ కొన్నా, లేదా రేపు మీ ఫ్లాట్ అమ్మాలనుకుంటున్నా, ఫ్లాట్ పత్రాలతో ఫ్లాట్, ఆ ఫ్లాట్ నిలబడి ఉన్న భూమి పత్రాలు కూడా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇల్లు మనది కావచ్చు, కానీ ఆ ఇల్లు నిలబడి ఉన్న భూమి మొత్తం మనది కాదు కదా. సో రికార్డులో ఏముందో తెలుసుకోవడం ఇంకా ముఖ్యం. ₹1,00,00,000 ఫ్లాట్ కొనే ముందు ఒక్కసారి భూమి రికార్డు చెక్ చేయడానికి వెనకాడొద్దు. ఎందుకంటే ఫ్లాట్ కొనడానికి ఒకరోజు పడుతుంది, కానీ సమస్య వచ్చిన తర్వాత దాన్ని పరిష్కరించడానికి సంవత్సరాలు పట్టొచ్చు. సో అర్థమైంది అనుకుంటానండి. చాలా ఓపిక, చాలా క్లారిటీగా చెప్పాను. వీడియో కూడా చాలా లెంత్ అయింది.
సో కాబట్టి ఏమైనా చిన్న చిన్న డౌట్లు ఉన్నా అక్కడక్కడ ఏమైనా మిస్టేక్లు చేసినా నా కామెంట్ రూపంలో తెలియజేయండి, సరి చేసుకుంటాను. సో మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో దాన్ని కవర్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. డెఫినెట్గా ఇది మంచి వీడియో అనుకుంటున్నాను, ఒక నలుగురికి అయితే షేర్ చేయండి. 22 జీవోకు సంబంధించి ఎన్నో విషయాలైతే మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. డెఫినెట్ గా మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా వచ్చే ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చూస్తున్నారు సతీష్ యూట్యూబ్ ఛానల్. నేను కింగ్ సతీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.